ఆ! అరే! ఏమైంది తమ్ముళ్ళు? అట్లా కూర్చున్నారు. 70,000 మూర్తిని 40,000కి ఇచ్చినా కదా! మళ్ళీ అట్లా ఎందుకు కూర్చున్నారు? నాకు లాస్‌లో ఉన్న మీకు మంచి రేట్‌కి ఇచ్చినా కదా! ఏమైంది? మూర్తి కోసం కాదు భయ్యా మా బాధ. నిన్ననే ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినాం. మినిమం వ్యూస్ కూడా లేవు. మేమేమో రాత్రనక పగలనక తిండి తిప్పలు లేక ఇంట్లతో తిట్లు వాడి వీడియోస్ ఎత్తే ఒక 1000 వ్యూస్ కూడా లేవు. ఇట్లయితే ఎట్లా చెప్పమ్మా? అది పోని భయ మా దగ్గర చక్కగా ఎక్విప్మెంటే లేదు, పీసీ బిల్ట్ కూడా లేదు. కానీ మేము మా దగ్గర ఉన్న కొంచెం ఎక్విప్మెంట్ లా హై లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ విఎఫ్ఎక్స్, ఎడిటింగ్ అన్ని ట్రై చేస్తున్నాం భయ్య. ఇలా అయితే మాకు కూడా బాగా లాస్ ఉంటది భయ్య. ఇటువంటప్పుడు ఇట్లా కాకపోతే ఎట్లా కూర్చుంటారు? అరే తమ్మి! ఇంత చిన్నదానికి ఎట్లా బాధపడతా ఎట్లా చెప్పు? నన్ను చూడు 10 సంవత్సరాల నుంచి నడుపుతున్న బిజినెస్. అలా అని నేను బాధపడ్డానా? నాకు వచ్చినట్టు మంచి రోజు మీకు ఏదో ఒక రోజు వస్తది. ఆ దేవుని పైన భారం వేసి ఉంచండి. ఓకేనా? అంతా మంచి జరుగుతది. చూసిర్రు కదా మనోళ్ళ పరిస్థితి. మీరు ఇలా చేస్తే మనోళ్ళకు చాలా లాస్ ఉంటది. వాళ్ళు అన్నీ అమ్మేసుకొని పోవాలి. సో, దయచేసి నా మాట విని పెద్ద మనసు చేసుకొని వీళ్ళకు సపోర్ట్ చేయండి. వీళ్ళకు మంచి ఫ్యూచర్ ఉన్నది. ఓకే. అది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది చేత్తోని ఒక సబ్స్క్రైబ్ బెల్ కొట్టండి. ఇంకాస్త పెద్ద మనసు చేసుకొని మీ చుట్టాలకు, మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి పంపండి. వాళ్ళు కూడా మీరు నవ్వుకున్నట్టే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఓకే. ఠీకే. ధన్యవాద్. ఓకేనా తమ్ముళ్ళు? మీకు కావాల్సింది చెప్పిన. కాస్త నవ్వండి. ఇప్పటికే లేట్ అయింది, వీడియో స్టార్ట్ అవుతుంది. పోదాం పారి మనం. ఏమైంది మూషిక, అలా బాధపడుతున్నావు? ఏం లేదు స్వామి, మీరు మీ పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి భూలోకానికి 9 రోజులు వెళ్ళిపోతున్నారు కదా, అందుకే నాకు ఈ బాధ. ఈసారి నేను వెళ్ళట్లేదు మూషిక. అవునా స్వామి? ప్రతిసారి భూలోక ప్రజలు నాకు పూజలు చేసి, ప్రసాదాలు పెట్టి, భజనలు చేసి నన్ను ఎంతో సంతోషపెడుతున్నారు. వాళ్ళ భక్తిని మెచ్చి ఈసారి నేను వాళ్ళకు ఒక కానుక ఇవ్వబోతున్నాను. ఏంటి స్వామి ఆ కానుక? ఇదే ఆ కానుక. ఇది సొంతం చేసుకున్న వారికి ఒక వరాన్ని ఇస్తాను. బాగుంది స్వామి కానుక. ఇది సొంతం చేసుకోవడం అంత సులభం కాదు. ఇది దగ్గరున్న వారికి చాలా కష్టాలు కూడా వస్తాయి. ఆ, కానుక అన్నారు, మళ్ళీ కష్టాలు అంటున్నారేంటి స్వామి? కష్టే ఫలి, కష్టం లేనిదే ఫలితం లేదు. అరే, పోయిన సంవత్సరం పండుగ మాత్రం సూపర్ అయిందిరా. కానీ ఆ చిన్న లొల్లవట్ల ఏదో డిస్టర్బెన్స్ అయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం అట్లా చేసుకోవద్దు. ధూమ్ ధామ్ చేసుకోవాలి. మళ్ళీ 10 సంవత్సరాల దాకా మాట్లాడుకోవాలి మన పండుగ గురించి. ఓకేనా? అయితే కానీ అరే బాలు, పోయిన సంవత్సరం మిగిలిన పైసలు వాళ్ళ దగ్గర ఉన్నారా? ఇప్పుడు గవర్న ఎందుకురా? తలకాయ గిట్ల ఖరాబ్ అయిందారా కూడా. ఇప్పుడు మనం గణపతి ఆడ తీయబోతున్నాం. పోయిన ఖర్చులు అద్దారా మనకు. అవి ఓడిస్తారా? ఏమోరా, నాకేం తెలుసు. అరే గాని ఇంతకీ ఎన్ని పైసలు మిగిలిన అంటావురా? నాకేం తెలుసురా, నన్ను అడుగుతారు. గణపతి వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి.
సాయి అని ఇంటికాడ ఉన్నాయా అని అడుగుకోరి. ఏ సామాన్లు అయితే మా ఇంట్లోనే ఉన్నాయి రా. చంద బుక్కులు లెక్కల బుక్కులు అవి కూడా మా ఇంట్లో ఉన్నాయి. కానీ డబ్బుల పైసలు అయితే లేవురా. నాకు తెలిసి నిమజ్జనం రోజు అబ్బాయిని ఎవరికి ఇచ్చినట్టు గుర్తురా. సరే మరి అన్నకు ఫోన్ చేయరి, అట్లనే మరి స్పాన్సర్ల దగ్గరకు పోయి అడగస్తున్నామని కూడా చెప్పుర్రి. అరే అరే సాయి, లౌడ్ స్పీకర్ పెట్టరా, లౌడ్ స్పీకర్ పెట్టు. హలో, చెప్పురా తమ్మి. అయితే అన్న పోయిన సంవత్సరం గణపతి పైసలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఏం తమాషాలారా? పోయినసారి నిమజ్జనానికి వెంటనే తెల్లారి అన్ని లెక్కలేసి ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేసినా కదరా. అట్లనే మిగిలిన పైసలు కూడా మన 5300 బాలుగానికి ఫోన్ పే కొట్టినా. ఓ బాల్గాన్ దగ్గర ఉన్నాయా? సరే అన్న, అయితే మన గణపతి స్పాన్సర్లు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోతున్నాం కొనిస్తారని అడిగేదానికి. అత్తవానే మరి. నాకు చిన్న పని ఉంది, మీరైతే పోయిరారి. ఆయనతో మాట్లాడడానికైతే ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పుర్రు ఏంది కథ అని. అప్డేట్ ఇవ్వరు. రైట్, ఉంటున్నా. ఇదిరా సంగతి. అన్న రాడాట, ఇక మనమే పోదాం. పైసలు బాల్గాన్ దగ్గర ఉన్నాయట. పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయరా అని అడిగితే ఈయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి నాటకాలు అర్థమైందిరా. నీ దగ్గర ఉన్నాయట కదా, బయటది. అయ్యో మామ, మర్చిపోయినరా. క్యాష్ అయితే గుర్తుకుంటురా, ఫోన్ పే కొట్టింది కదరా, అందుకే మర్చిపోయినా. సరే మరి ఉన్నాయా, లేకపోతే అవి కూడా ఖర్చు పెట్టినావా? ఉన్నాయి మామ, లిక్విడ్ తీసుకుందాం. అరే ముఖేష్, రామ్ గారికి ఫోన్ చేయి. ఎంతసేపు అయినా నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఫోన్ చేసినా కూడా రారేంద్రా మీరు. ఏమన్నా ఇంట్లో పండుగలకి వేస్తారు. ఫోన్ చేయి. అప్పుడే ఫోన్ చేసిన మామ. వస్తుంది. ఏమేరా గణపతి ఇస్తే పోతా కదా, అందరూ స్నాప్లు స్టోరీలు పెడుతుళ్ళు, మనం ఈయన గ్రూప్ లో మెసేజ్ పెడుతున్నాం అంటున్నాం. ఇంకా రేపు రానుంటివిరా. వచ్చిందే లేట్ బాగా మాట్లాడుతున్నావేంద్రా. మీరు ఇట్లనే ఊరుకుంటుండ్రి, అక్కడ గణపతులు అన్ని ఆర్డర్ పోతాయి. అదేరా, పోయిన సంవత్సరం ఇద్దరు కొనిస్తా అన్నారు కదరా. లచ్చన్నోళ్ళు మన శేఖరన్నోళ్ళు కొనిస్తా అన్నారా. ఫస్ట్ శేఖరన్న వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం, ఎందుకంటే అన్న మనతో మంచిగా మాట్లాడుతుంది ఫ్రెండ్లీగా. అన్న దగ్గర పంపారు. ఏ అందరు కూడా ఎందుకురా, మీరే ముగ్గురు పోయి అడిగిరా పోరియా. మరి మేము ముగ్గురే పెట్టుకుంటాం తీరా. ఎందుకురా మరి యూత్ ఉండి తలకేమన్నా మాట్లాడుతున్నావారా? అడుగురి, అందరం పోదాం. అందరం పోయి అడిగితే మంచిగా ఉంటది. పా మరిగా పోదాం పా. అరే తాళం వేసింది కదా ఇంటికి. మరి ఫోన్ చేయరా, అన్న నీకు బాగా దగ్గరనేనా. సరేరా. హలో అన్న, నమస్తేనే. నమస్తే తమ్మి, అంత మంచిదేనా? అంత మంచిదేనే, ఏదో మీ దయ. చెప్పు తమ్మి, ఏంటి సంగతి? అదే అన్న, పోయిన సంవత్సరం గణపతి కూడా ఇస్తున్నారు కదా, దానికోసమే ఫోన్ చేసిన. అవునుగా తమ్మి, పోయినసారంటే పైసలుండే, ఇక ఈసారి కొంచెం బయట దేశం పోయించినంత లాస్ ఉన్నది. అయ్యో అవునా అన్న? అవును తమ్మి, ఇక వచ్చేసరి వేద్దాం మరి. వచ్చేసరి ఈసారి వచ్చేసరి రెండింటిని కలిపి గట్టి వేద్దాం. ఇంకే సరే మరి, ఉంటున్నా. రైట్. అరే సాయి, అన్నకి ఈ సంవత్సరం వీలు కదట, వచ్చే సంవత్సరం కొనిస్తా అంటుండు, గట్టి వేద్దాం అంటుండు. ప్రతిసారి ఇదేమంటున్నారా? ఇంకెప్పుడు కొనిస్తారా? నాకు తెలిసి మనకు గుట్టే పోరాళ్ళ గిట్ట కొనిస్తాడు కావచ్చురా. ఏమున్నారా అన్న? ఏ ఫోన్ తీరా, ఇప్పుడు మనకు కొనిచ్చేటోళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు చెప్పు. లచ్చన్ ఉన్నాడు కదరా, లచ్చన్న దగ్గర గోంప అన్న పక్క కొనిస్తాడు. బానే ఉంటాయి వాళ్ళ దగ్గర. అవునరా, అన్న ఫుల్ క్యాష్ పార్టీ, మన పెద్ద విగ్రహం తేవచ్చురా. సరే మరి ఇంకేంది, పోయి అడుగుదాం నడువురి. లక్ష్మణ అన్న, ఉన్నావా అని? అగో తమ్మి, అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. అది చింటూ మాట్లాడరా. ఏం లేదన్న, ఈ సంవత్సరం గణపతి పండుగ వస్తుంది కదా, పోయిన సంవత్సరం కొనిస్తా అన్నారు, అందుకే అడగేందుకు వచ్చినాం అందరం. ఓ అట్లనా? సరే సరేగా, నేను వచ్చినాక పేమెంట్ ఇస్తా. ఈ మా వాడకట్టు గణపతి పిల్లగాలు వచ్చిర్రు, నేను తర్వాత ఫోన్ చేస్తా. పెట్టేయ్. బాబు ఏమో చెప్తుర్రు. అదే అన్న, పోయిన సంవత్సరం గణపతి కొనిస్తా అన్నారు. సరే సరే తమ్మి, కొనిస్తా. మరి ఇలా ఆర్డర్ పోతున్నాం, అందుకే ఒకసారి చెప్పోదామని వచ్చినాం. సరే సరే పోర్రి, అక్కడికి ఏనాక అడ్వాన్స్ పైసలు ఎంతనో చెప్పుర్రి, కొట్టేస్తా. అరే చింటు అరే, టిఫిన్ కూడా డీజిల్కి సెడి. 2 లక్షలు కదా, విత్డ్రా అయ్యుర్రి. నేను వచ్చినాక చూసుకుంటా లెక్కలు కానీ. తమ్మి అడ్జస్ట్ చేసుకోరు జరా, బిజినెస్ మ్యాన్ కదా, గిట్టనే వస్తాయి ఫోన్ మధ్యలో. ఓకే పర్లేదన్న,
అదే మరి పోయిరాని డీజిల్ ఖర్చు మనోళ్ళకు టిఫిన్ మీరు ఇస్తారు. ఇక నేను అడగాల్సిన అవసరం లేదు, ఏదో అట్లా ఒకసారి సరే సరే తమ్మి, మీరైతే పోయిరారి. వచ్చినాక ఎప్పుడు లెక్క ఎంతనో కొట్టేస్తా. సరే అన్న. ఇరవై కారు ఇంకా మరి అత్తలాడా ఇక ఉదావా అయ్యాల టైం అవుతుందిరా అంటే ఇంకా అత్తలేడు. అదేంటి స్వామి, సొంతం చేసుకోవడం అంత సులభం కాదన్నారు. వాడేంటి స్వామి అంత సులభంగా తీసుకున్నాడు? వాడు ఆ కానుకను మాత్రమే సొంతం చేసుకున్నాడు, అందులో ఉన్న వరాన్ని కాదు. ఆ వరం సొంతం కావాలంటే ఆ కానుకను తెరిచి చూడాలి. గాడేం చెప్తున్నారో చింటూ మేము అందరం ఏడుంటాయి ఇట్రా. అబ్బా, ఏం స్క్రీన్ ప్లే ప్లాన్ చేశారు స్వామి, సూపర్. మినిమం ఉంటుంది మనతోని, తెలుసు కదా గౌరీపుత్ర గణనాథుడిని. మరి దాన్ని ఎప్పుడు సొంతం చేసుకుంటాడు, ఎలా సొంతం చేసుకుంటాడు స్వామి? ముందు ముందు నీకే తెలుస్తుంది, ఇప్పుడే చెప్తే ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. కిక్కు థ్రిల్లు ఏముంటుంది చూడు, చూసి తెలుసుకో. ఏమైనా చింటూ కారు ఇంకా రాకపోయా? ఏమైనా తినడం నాగమగం వచ్చిన వచ్చిందన్నాక మెసేజ్ పెడతా మీరు అతను రాడన్నాడు. నాకేం తెలుసురా, బాగా వచ్చిందని చెప్పి ఫోన్ చేసిండు, నేను మీ గ్రూప్ లో మెసేజ్ పెట్టినా. అయ్యో ఆగలేవు, డీజిల్ కొట్టుకొస్తాను వేయండు. ఏ జల్ది ఫోన్ చేసి జల్ది రమ్మనండి. నీ అబ్బా నేను వచ్చినాక పని ఉంది నాకు ఇంటికాడ. అబ్బా, అంత మునిగిపోయే పనులు ఏమున్నారా నీకు? ఇంట్లో పిల్లం పిల్లలు కూడా నింతరంది వాడు. మా అయ్య ఊరిపోయినరా, వచ్చినాక నేను దుకాణం బంద్ చేయాలి. జల్ది పోయేద్దాం పారి. ఈ సాయంతో ఇదే బాధరా, అంటే అక్కడ పంటలేవాడు. ఏమి ముచ్చటాపు రావు కారత్వం పారి నడు నడు. అన్న, బండి ఇక్కడ దొక్కితే సీదా కరీంనగర్లు ఉండాలి. అక్కడ బండి ఉండాలంటే ముందు బండిలో డీజిల్ ఉండాలి. అగో, బండ్లో డీజిల్ కొట్టుకుని వస్తున్నా అని చెప్పిండు కానీ నాకు బాలగాడు. అవునే అన్న, నాతో అట్లనే అన్నావా? అగో నేనేడన్నా తమ్మి. బాలుగా మంచిగా కవరింగ్ ఎత్తున్నావు కదా, చెయ్యి చెయ్యి అలవాటైనా మనకి. ఏ అది పోంతి మళ్ళీ డీజిల్ కొట్టి వర్షం వచ్చి తట్టు జల్ది పోయేద్దాం పారి. తమ్మి బంక్ వచ్చింది. అరే బాలు, అన్నకు 300. 300 ఏం చేసుకోవాలి తమ్మి? నూనె ప్యాకెట్లో అనుకోవాలా? ఆటో అనుకుంటున్నా, కారు అనుకుంటున్నావా? మనం పోయేది కొండగట్టి కాదు, కరీంనగర్. అయ్యో తెలిసే అన్న, అందుకే 300 ఇస్తున్నాం. కొండగట్ట అయితే 150 ఇవ్వకపోదమా? ఏదో చిన్న పొరాళ్ళు గణపతి ఆర్డర్ ఇస్తా అంటే ఫ్రీగా వచ్చిన్నా, ఇంకా డీజిల్ కూడా కొట్టారు తమ్మి. ఎందుకు రా చింటూ పీసితానని చెప్తున్నావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా పైసలు ఏమన్నా? ఏ ఆడికి అంతే తీరా బాలు, పైసలు నీ దగ్గర ఉన్నాయా నువ్వు కొట్టి? అన్న నువ్వు ఒక 1000 రూపాయలు కొట్టించుకోవే. సరే మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. నా ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నాడా ఏమన్నా? ఏమన్నా తేడా రావాలి నా కొడక, అప్పుడు చెప్తా మీ సంగతి. అన్న తీసుకోవే, 1000 రూపాయలు కొట్టిపో. అవునా చింటూ, ఈసారి మనిషికి ఎన్ని వేసుకున్నాను రా? పోయినసారి అయితే మనిషికి 1000 వేసుకున్నాం, మరి ఈసారి ఎంత అంటావు? ఫస్ట్ గణపతి అయితే ఫిక్స్ గాను, ఆ విగ్రహం రేటు బట్టి, మన వచ్చే రోజు పోయే రోజు ఖర్చులా బట్టి, ఇదంతా ఒకనాడు కూర్చొని మాట్లాడుకొని మనిషికి ఎంత వేసుకోవాలో డిసైడ్ అయ్యాం. మళ్ళా మీటింగ్ ఈ మీటింగ్ రా 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 వారం నుంచి వస్తే ఇలా వచ్చిర్రు. ఈ ముఖేష్ గారు రాగానే ఎందుకున్నారు తెలియదు పన్నారు కాదు. అన్న జోష్ వస్తలేదే, అందరు సైలెన్స్ ఉన్నారు, పాటలు పెట్టి. అయ్యో తమ్మి స్పీకర్ ఖరాబ్ అని అటే రాంగా చేయించుకుని వద్దాం. చి నీ అవ్వ అట్టినైనా మాట్లాడి కారు, ఓ స్పీకర్లో మన లేవు, ఇది అర్థమైనా అవుతుందా? బాలు బాలు
హలో రే ఏంద్రా నీ బాధ ఉచ్చాతుందా చెప్పు ఆపుతా మరి. కాదు మామ డిష్ వస్తుంది. అయితే నేనేం చేయాలరా? అరే నన్ను కవర్ పట్టుకొచ్చిండారా ఈ రైన్కి? అరే నేనేమన్నా డ్రైవర్ నా అందుకే అన్న అత్తాడు. ప్లీజ్ రా నువ్వే ఆపురా, నాకు ఇజ్జత అనిపిస్తుంది రా, ప్లీజ్ రా. ఇజ్జత అన్న కార్ ఆపే. ఎందుకు ఆపమనవరా బాలు? ఇప్పటికే లేట్ అవుతుందిరా అంటే గనియానికి ఇష్టతుందట్రా. రామా ఈడు ఏడ పోతాడట్రా ఈడు? ఇక్కడ నీళ్ళు లేవు మన లేవు. నీళ్లు లేకపోయినా రా ఆడ ఆకులతో ఎలా ఇస్తాడు అనుకో. డిష్ ఎవడన్నా గణపతులు చూడస్తారా? చాలా తప్పు. అన్న నువ్వు పోనే ఆడ ఆపుకుంటాడు కానీ. ఆపుకోనా? అరే పొట్టి ఒక్క 2 గంటలు ఆపుకోరా, కష్టం అనక. అబ్బా 2 గంటలు ఆరా? అరే నాతో కాదురా, ప్లీజ్ రా, ఒక 5 నిమిషాలు ఆపురా. పోదాం, ఒక 5 నిమిషాలు రా. కాదంటే మరి అక్కడికి వచ్చి బయట ఉండాలి. అరే పనాడు ఆడదాకా వచ్చి బయట ఉండన్నారా? మరి ఆపుకోరు ఒక 2 గంటలు, లేదా బస్ ఎక్కిస్తాం సీదా ఇంటికి. ఇటు నుంచి అటు అయినా గదే 2 గంటలు, అటు నుంచి ఇటు వచ్చినా గదే 2 గంటలు. ఈ ఆపుకుంటా తీరా పనాడా. మామ ఒక గణపతి చూసి రేట్ మాట్లాడి అచ్చుడే పెద్ద టైం పట్టది. సరే మరి అంతే కదా. ఓకే మరి. అవురా పొట్టి ఏం తినచ్చినవరా? అయితే ఇవాళ ఇంట్లో చికెన్ రా. చికెన్ తినస్తున్నావు? ఖరాబ్ ఖరాబ్ దిగు 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 దిగు. చెప్పేది రా ఫస్ట్. ఇలా చికెన్ కానీ నేను నిన్న రాత్రి పప్పు వేసుకొని తిన్నా, అదే అవస్థ చేస్తుందిరా. పోయినసారి ఏం పాపం చేసినావురా? ఈసారి దేవుడు నిన్ను దగ్గరికి రానిస్తలేడు. చికెన్ తింటే రారాదు, సరే అని పప్పు తిన్న రానిస్తలేడు దగ్గరికి. అరే సాయి ప్లీజ్ రా, కొంచెం నన్ను ఏం మాట్లాడిరా, నాకు అంత అవస్థ అవుతుందిరా. అరే బాలు, అరే బాలు మళ్ళీ వస్తుందిరా, ఒక 5 నిమిషాలు ఆపు కదరా. అరే అంత అవస్థ అయితే మరి బస్ ఎక్కిస్తా ఇంటికి పోరా. అబ్బా పోను, ఆపుకున్నా సరే కానీ నేను అత్త. మరి ఆపుకో, నోరు మూసుకొని కూర్చో. బాగా అర్థమైతలేదురా. స్వామి సిటీ ఎంటర్ అయింది, ఎటు దిక్కుపోడు? అక్కడ చౌరస్తా ఉంది చూసినావా? అక్కడ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకో. ఏది లెఫ్ట్ తీసుకో. స్వామి మళ్ళీ ఇప్పుడు ఎటు పోవాలి? అరే సాయి ఇప్పుడు మళ్ళీ లెఫ్టే కదా మన మలుడు. చల్ కాదు అన్న, సీదా పోయి రైట్ సైడ్ తిరిగి యూటర్న్ తీసుకో. లెఫ్ట్ లో గణపతి కనబడతాయి ఆడ. అన్న ఆడ చెప్పింది తిన్నావు కదా, ఆడ చెప్పిన కాడికి పడి చక్క. సరే సరే ఎదురే. అప్ప కార్లో కూర్చొని పెయ్యంతా పట్టుకున్నా. ఏమో అనుకున్నా కానీ అన్న తొందరనే పట్టుకొచ్చాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏననే పట్టుకున్నా. అబ్బా కూర్చొని పక్క బుక్కలని పట్టుకున్నాయి కదరా. అరే పారి కానీ జల్లి అని చూద్దాం, పారి జల్లి పోవాలి, పారి పా. అరే ఈ గణపతి మంచిగా ఉంది, ఇటార్ ఇదే ఫిక్స్ చేసుకొని చక్కగా బుక్ చేసుకొని పోదాం. బారు ఇటార్. అయ్యో సార్ ఆగు, ఎందుకంత ఆగం? లోపల ఇంకా మత్తు గణపతులు ఉన్నాయి, మంచి ఆపత్తి నీకు మాకు కాదు. అరే పొట్టి ఆగమా చేయకు, అత్తే నీకు అత్తే పో, అలా బాత్రూమ్ ఉన్నట్టు వాడుకో. నేను చూసి మెల్ల ఆర్డర్ ఇచ్చి వస్తాం, ఎగిరితో పెట్టక మమ్మ, సరేనా? ఓడి పెద్ద ముచ్చటే కాదురా, ఇప్పుడు నేను బాత్రూమ్ పోయినా మళ్ళీ లోపలికి రారా. మరి ఆపుకోరు ఒక 2 గంటలు అయిపోద్ది. నువ్వు రాగానే 2 గంటలు అన్నావు, మళ్ళా 2 గంటలు ఆరా. ఏ అని ముచ్చడి ఇడిచిపెట్టురా. అరే బాలు ఇప్పుడు మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయరా? ఇంతకుముందు 1000 రూపాయలు డీజిల్ కొట్టించిన, ఇంకా 4300 లేరా. అడ్వాన్స్ ఒక 3000 అయ్యి, ఎక్కువ ఇయ్యకు. అని అడిగితే మా దగ్గర లేవని. ఈడొక్కడు ఎప్పుడు పీసిడతా అని చేస్తాడు, ఇంటికి వెళ్ళి పెడుతున్నట్టు. వాళ్ళ కొనిత్తురు కదా, పెడితే ఏమవుతుంది? అవో భయ్యా నమస్తే, గుర్తుపట్టినావు? అబ్బా ఇక చాలా చేసిన నచ్చరానింది, పోయేదాకి ఇదే నొల్లిగా. అరే సాయి గడపక్క 5 ఫీట్ల గణపతులు ఉన్నాయి, అటు పోదాం పారి. ఇక్కడ పెద్ద గణపతులు ఉన్నాయి, మళ్ళీ రేట్లు ఎక్కువ చెప్తారు.
లచ్చన కన్నా నీకే ఎక్కువ బాధ అవుతుంది కదరా నీ ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నట్టు చల్ ఇంకా వేరే ఇద్దాంపా నాడు 10 ఫీట్లు అయ్యి. సరే సరే మీ ఇష్టం. నా ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నానేమన్నా మీరు ఎట్లా అంటే అట్లా. కానీ ఏమన్నా తేడా రావాలని నా కొడక. అరే నాకు ఈ గణపతి నచ్చిందిరా. నాకు ఇది నచ్చిందిరా. అరే ఇది ఇంకా మంచిగా ఉంది కదా, ఇది ఆడనిద్దాం పారే. అనురా అనురి తాపుకోడు నువ్వు ఒకటి ఆడోటి అనురి ఓన్ నచ్చిందని పట్టపోరు మరి ఇంటికి. మాకు ఇంకేం నచ్చలేదురా. చూస్తున్నారా ఇంకా అంటలేరు ఏంది అని. ఏందిరా ఇది? వానికి నచ్చదు వీనికి నచ్చదు, వీనికి నచ్చదు వానికి నచ్చదు, మీకు నచ్చదు నాకు నచ్చదు. ఎందుకురా ఇది? అరే చింటూ పుత్తని ఎందుకు సీరియస్ అవుతున్నావురా? అందరం కలిసి ఒక గణపతి ఫిక్స్ అయిదాం పార్రి నడుర్రి చూద్దాం. అరే ఇంకెంతసేపు రా, కానీ జల్లి పోదాం. ఎంతసేపు రా? అరే పొట్టి నీకు ఒక ఐడియా చెప్పన్నారా? చెప్పు మావా. అన్ని గణపతులు చూసినావా? చూసిండ్రా. అయితే ఇక బయటకు పోయి డిష్ మేము ఏదో ఒకటి ఫిక్స్ అయ్యేస్తాం. ఏ చల్ గణపతి ఫిక్స్ అయ్యి రేట్ మాట్లాడదాకా నేను ఇటుకెళ్ళి పోను. కావాలంటే ఇంకో గంట సేపు అయినా ఆపుకుంటా నేను. అప్పుడు మరి అప్పుడు ఎక్కువ ఎవరిని అవ్వ మస్తుందిరా గణపతి. భయ్యా ఇది ఎంత? అదే కాదు ఈ విగ్రహం తీసుకుని చూడు నీకు మంచి చిన్న ముద్దు ఉంది. అరే చింటిగా 2 సేమే ఉన్నాయి కదరా. అరే బాపు ఆ గణపతికి పక్కలకు 2 సింహాలని చూడు ఎంత కలగొడుతుందో గణపతి. మంచిగా లేదా? అవునరా. అరే సాయి నీకు వచ్చిన నిధితోని రేట్ అడుగురా. భయ్యా ఓ దో పులి మూర్తి కిतना पैसा? वो मूर्ति 70,000 वाला। అరే ఈడేంద్రా 70,000 అంటాడు. 70,000తో గణపతి పండుగ వెళ్ళదు తెలుసా. ఇంకా చూద్దాం పారి. भैया ये मूर्ति पैसा कितना? वो मूर्ति 65,000। वो 15 फीट है, कलकत्ता से लेके आया। ఏందిరా ఈడు ఒక్క గణపతి కూడా 50,000 తక్కువ చెప్తలేడు. అరే నువ్వేం పడుకోపోతున్నావు రా, నా బాధ నాదిరా. वो गणपति 50,000 है ना, वो अच्छी वाला गणपति है। उनको कुंदन वर्क है, पंचा वर्क है। ఇదొకటి नहीं आओ అరే కొంచెం మెల్ల పట్టుకోపోరా, మైండ్ పడే తక్కువరా. అవురా वो गणपति 48,000 है ना। అబ్బాయి 48,000 అరే 48,000 ట్రారా. ఇది మంచిగా ఉంది. ట్రార్ పాపం అని బాధ ఎవరు అర్థం చేసుకుంటారు పార్రా అడిగి చెల్లిపో. అరే మామ ప్లీజ్ రా, మీకు దండం పెడతారా, ఈ గణపతి అన్న ఫైనల్ చేయరా ప్లీజ్ రా. ఆగో మేము టైం పాస్ చేస్తున్నావారా? రేట్ సెట్ అయితే లేదు. ఏదో ఒకటి ఇయ్యుర్రా జల్లి, నా బాధ ఒవ్వనికి అర్థం అయితే లేదురా. మీకు మీరు నా ప్లేస్ ఉంటే తెలిసేది. ఇవన్నీ కాదురా, ఒక ప్లాన్ చెప్తా చెయ్యి. బయటకో ఒక 5 బండలు ఎరుకో, జేబులు వేసుకో, అది అటే వీక్తుంది. అరే అట్లా ఏది తాగుతుందారా? మరి అవుతుందా నిజంగానే? నువ్వైతే వేసుకపోరా ఆగుతుంది. పెద్ద వేసుకోండి, నా చిన్న వేసుకో. పెద్ద అయితే జేబులో ఆట, చిన్న వేసుకుంటా. ఇదే కదా भैया ఇది how much पैसा? 48,000 है ना। लास्ट एक माटा बोलो भैया, क्या बात करते? वो लास्ट प्राइस 45,000। అవు ఈడేదిరా ఇంకొంచేపు ఉంటే మన ఆస్తులు అడిగేటట్టున్నాడు. అరే అరే మామ, రే దీనికేమైందిరా బాబు ఒకటిసారి సడన్ గా? అరే అరే మామ అయిందిరా, కొంచెం అయింది. డిష్ మేడం ఏంద్రా? నడు నడు ఇడికి వెళ్ళాడు అటు. ఏ చల్ కాదు, అది బండలు వేసుకున్నామా ఆ జేబులా అయింది. నీకు ఈ ఐడియా చెప్పింది బాగానే కదా? అవును బాగా చెప్పిండు. మరి నీకెట్లా తెలుసురా? మన స్కూల్ ఉన్నప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ రోజుకు ఒక 10 మందికి ఎప్పిద్దు అంతని. అరే ఎక్కడికి ఏం మాట్లాడుతుర్రా మీరు? ఫస్ట్ వచ్చిన పని కానీ నడురి. అత్తన ఆవురా. అరే మామ గణపతి సూపర్ ఉందిరా. అరే బాబు అది ఆర్డర్ వేంద్రా గణపతి, కింద నెంబర్ కనిపిస్తలే చూడు. అరే గణపతి మస్తు ఉందిరా. అవునరా ఇది వేరే లెవెల్ ఉంది. భయ్యా ప్రైస్ హౌ మచ్? भैया मैं बोल दिया ना, एनी मूर्ति लास्ट प्राइस 45,000। భయ్యా ఇంకో మాట బోలో, ప్రతిసారి ఇదరి ఆనా.
अरे भैया मैं अपन तुमको बोल दिया ना इन्हें मूर्ति पूरा गणपति 45,000 1 रुपए कम नहीं कर दिया हमको पूरा लॉस हो गया तुमको रुपए कम दिया तो అరే ఏమంటారు ఫిక్స్ అయ్యి గణపతి ఆ? ఓకే కానీ హైట్ ఎక్కువ అవుతుంది కావచ్చురా. అరే గణపతి మస్తుందిరా, తీసుకుందాంరా. ఓకే మరి రేట్ మాట్లాడు కదా అయ్యా. నువ్వు ఒక్కని ఒకే అంటే అయిపోదురా, వాళ్ళు కూడా ఒకే అనాలి. అరే ఏమంటారు? మీరు ఎట్లా నచ్చింది మామ? అరే సాయి అందరికి నచ్చిందిగా, నాడు రేటు మాట్లాడు, బేరేం చెయ్యి, అగ్గోకు మాట్లాడరు. భయ్యా ఇంకో మాట లేకుండా ఒక రేట్ బోలు. मैंने से तुमको ये नहीं साल बोल दिया पहला बोल दिया ना तुमको कि नहीं गणपति 45,000 तुमको कम गणपति खावाली है तो उधर रहना 5 फीट का गणपति उधर नहीं देखे तो वो गणपति 45,000 फिक्स रेट ఏంద్రాయుడు పువ్వు అంట అంటే 45,000 అంటాడు. నేను అప్పుడే చెప్పినా మీకు మంచిగా అటు పక్క 5 ఫీట్ల గణపతులు ఉంటాయి, 10,000 వస్తాయి, తీసుకుపోదామని చెప్పిన. వింటారా? వినరు. ఊళ్ళో ఆడు పెద్దది పెట్టిండు మనం పెట్టాలి, వాడు ఇంతది పెట్టిండు మనం ఇంతది పెట్టాలి. ఎందుకురా? మనకు వచ్చిన ధరలో తీసుకపోదాం. ఎందుకు రగ్గింత పీచుతాను? పీసుడు అయితే పీసుడు, ఇప్పటికైనా పోయింది ఏం లేదు. అటు పక్క 5 ఫీట్ల గణపతులు ఉన్నాయి, మన ధరకు వస్తుంది, ఆర్డర్ ఇద్దాం, పోదాం, అంతే బాస్. కొనిచ్చేటోళ్ళే ఉన్నారు కదరా, నీదేం పోతుందరా నాకు అర్థం కాదు. సరే సరే మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. ఏమన్నా ఇంతకెళ్ళి పెడుతున్నానా? కానీ తేడా ఏమన్నా రావాలేనా కొడక? 3 సార్లు నీళ్ళు తాగిపిస్తారా నేను? ఏం తీరరాదు కానీ ప్రతిసారి మాట ఇట్టా కానీ ఊకో, మేము రేట్ మాట్లాడదాం. పక్కకుండా బాలు ఇట్టారా రేట్ మాట్లాడదాం. జరా దేకో 38,000 की देखो. ये जी, नहीं भैया 45,000 का लास्ट है तुमको कम कर दिया ना नहीं कम। हमारे घर में तुमको बुखड़ बुआ पेड़ता है हम इधर मेरा बिजनेस लॉस होता है समझे ना हमको सता मत करो तुम ओके। ओ भैया ప్రతిసారి ఇదరి ఆతానా 40,000 దే దో లాస్ట్ ఫిక్స్. సరే భయ్యా నీ మాట కాదు నా మాట కాదు, నాకు పిల్లలు ఉన్నారు, నేను బతకాలి. సరే लास्ट रेट 43,000 फिर भी हमको लॉस हो गए तो 43,000 दे दिया, चलो लेके जाओ. అరే సాయి ఇది సెట్ అవుతుండ్రా, కానీ కానీ నో భయ్యా లాస్ట్ 40K ఫిక్స్. नहीं भाई वो मुंबई स्टाइल का गणपति ना उसका काम बहुत है उसको नहीं आया गणपति वो विग्रह वो मूर्ति नहीं भाई नहीं भाई. करेक्टे भैया लास्ट ईयर भी इधर ही आया, जरा दे दो ना. अरे भैया मैंने से तुमको ये नहीं साल बोल दिया, हमको है ना मेरे को छोटा छोटा बच्ची है, मेरा पिल्लम है ना मेरे को पूरा लॉस कर दिया तो ना मत करना भाई. मैं फिर भी और लॉस हो गए तो 43,000 दे दिया, और चलो लेके जाओ, हमको सता मत करो भाई. भैया लास्ट 41,000 फिक्स करो. మళ్ళా 41,000 ఏంద్రా? రౌండ్ ఫిగరు 40,000కు మాట్లాడు, అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు. भैया लास्ट 40,000 फिक्स करो. ए भैया दे दे ए दे भैया दे दे 10 सारी इधर आता. अरे तिक्र रे, अरे तप्पल रे लास्ट अने कुलर मचको रे भैया अच्छा कर दो मारे पास. सर ओके 40,000 का दे दूंगा तुमको, ठीक है अच्छी है ना. మళ్ళా నేను మీకు ఇచ్చినట్టు బయట ఎవరికి చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక విగ్రహంకి లాసు నేను, సరేనా? మళ్ళా అందరూ అంటే నేను ఇదంతా బిజినెస్ మూసేసుకోవాలి. ఓకే ठीक है. ए ओके भैया मैं नहीं बोलता. ये लो उसमें लिखा हो तुमको क्या पंचा कलर और कुंदन वर्क तुमको क्या चाहिए उसमें लिखे करो. ओके तुम्हारा फोन नंबर और पूरा डिटेल्स लिखाओ. ओके అయిపోయినాక నేను మీకు వాట్సాప్ లో ఫోటో పంపుతాను, సరేనా? ఓకే. అరే చింటూ ధోతి కలరు మంచి కండువ కలరు రాయరాలే, అట్లనే కుందన్ వరకు కూడా రాయరా. ఈ బొట్టు స్టైల్ కూడా మస్తున్నా అని చెప్పని. ఈ పెద్దరిక మాటలు మాట్లాడరా అంటే మాట్లాడతారు, ఈ పేపర్ రాసురు రాదారా మీ బతుకులలో మనవాడ. సరే భయ్యా అడ్వాన్స్ పేమెంట్ దే దो ना. ఓ లేవో బాయ్. అరే భయ్యా మీరు చాలా తక్కువ ఇస్తున్నారు, ఈ 3,000 తోటి నాకేం వస్తాయి చెప్పండి. చాలా వర్క్ ఉంది, ఇంకొక 3,000 ఇవ్వండి, మొత్తం 6,000 తోటి నేను సెట్ చేస్తా. ఏ అన్న ఇప్పుడు లేవే, ఒక 2 రోజులైనా అనుకో సెట్ చేస్తాం, ఇస్తాం మేము. సరే భయ్యా జల్దీ దేనా, తో లేట్ దియా తో ఇక్కడ పని లేటు అవుతుంది మళ్ళా.
ఓకే భయ్యా. అరే చింటూ, ఈ బిల్ని ధర పెట్టుకోరా. మరి నడురా ఇక మధ్యలో కన్నా నాగి టిఫిన్ చేద్దాం. మళ్ళా టిఫిన్ ఏందిరా? కారుకు గణపతికి బాగా ఖర్చు అయింది ఇప్పటికే. చక్కగా యోనింటి కాడ పోయి తిందాం. నడురి కారెక్కురి. అరే చింటూ, నీకు తినబుద్ధి కాకపోతే తినకరా, మేము తింటాం. మునిపి కదా ఏం లేదు, లచ్చండే కదా బిల్లు కట్టేది, నీ టకలు కడుతున్నట్టు చెప్తున్నావేంద్రా? వీళ్ళు మళ్ళా టిఫిన్ అంటారేమరా బాలు. ఇప్పుడు తింటే మళ్ళా నాకు ఆగదురా. అద్దురా టిఫిన్, అది పారది దూరం పారా. ఏ మామా ఏం కాదు, ఒక గంట ఓపిక పట్టరా, ఇంటికి పోతాం. ఏం పోవడేమో పోవా, మనం ఇంటికి పోయే వరకు నేను పాయిపోయేటట్టున్నా. అన్న టిఫిన్లు ఏమేమి ఉన్నాయి? అరే తమ్మి, గీ మూడిటికేం టిఫిన్లు ఉంటాయా? అవి వాడు గరం గరం సమోసా అవుతున్నాయి, తీసుకో. అరే టిఫిన్లు ఏం లేవాట్రా, సమోసాలు తింటరా? ఏదో ఒకటి తీసుకో, ఆకలి అవుతుంది. అది నాకు రొంగి తీసుకురారా. ఏమో తిండన వరకు బాగా మాట్లాడుతున్నావు, ఇవరిదాకా గణపతి దగ్గర నోరు కూడా ఎత్తలేవు. సమోసాలు కదరా అందుకే. అరే మొత్తం ఎన్ని తీసుకోవాలరా? అరే ఒక 15 తీసుకో. అన్న ఒక 15. అరే ఇది పట్టుకోరా. ఏ ఆగురు 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 అబల పోతున్నావు. ఎందుకురా సమోసాలే మన. ఆగురి. అరే నాకు తెలిసి గణపతి ఫోటో కోసం కావచ్చు, ఇప్పుడే పంపని చెప్పు. అరే లౌడ్ స్పీకర్. హలో అన్న చెప్పే. హలో అరే, ఆర్డర్ ఇచ్చిరారా గణపతి? ఇచ్చినామన్నా. వాడు 70,000 చెప్తే మనం 40,000 తెంపినాం, బేరం చేసినాం. అదే ముచ్చట నీకు చెప్తా అనుకున్న లోపు నువ్వే ఫోన్ చేసినావు. కంత పెద్దది ఎందుకు ఆర్డర్ ఇచ్చిర్రా? చే కొంప ముంచిరిగారా ఇప్పుడు. ఏమైందన్నా? మనకు గణపతి కొనిచ్చే లచ్చనలో బాబు కూర్చుండట్రా. మీకు అప్పటి నుంచి ఫోన్ ఎత్తుడట, కానీ మీ ఫోన్ కలుస్తలేవు. నాకు ఫోన్ చేసి చెప్పిండు ఇప్పుడు. మరి ఇప్పుడు ఎట్లనే? చేసేది ఏం లేదు, ఇక మనమే కట్టుకొని వెళ్ళ తీసుకోవాలి. సరే. నీ అబ్బా, అందుకే అన్న అటుపక్క 5 ఫీట్ల గణపతులు ఉన్నాయి, తీసుకుందాం రా అని. వింటారా? వినరు. ఏమన్నా నీ ఇంటికి పెడుతున్నావా అని అంటారు. ఇప్పుడు పెట్టుర్రా, పెట్టుర్రి, మీ ఇళ్ళ కదా పెట్టుర్రి. ఇప్పుడు 40,000 మనం కట్టుడారా? ఎన్ని వేషాలు వేశారా నా ముందు పోయినసారి. ఈసారి చూపిస్తా నేనంటే ఏంటో. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే మేరా భక్త. చూస్తారుగా ఈ గణనాథుడు ఆడించే ఆట.